హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెనడాలో తెలుగు వాళ్ళు. సో మేమైతే ఫ్రెండ్స్ పార్సల్ వేయించుకున్నాం, పండుగలకనే వేయించుకున్నాం అసలు అయితే. కానీ ఏమైందంటే జర ఫ్లైట్ డిలేస్ వల్ల మాకు ఇది రాలేకపోయింది. సో ఇప్పుడు ఇందులో అయితే ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాయి మేము వేయించుకున్నాము. ఇప్పేసిన ఫ్రెండ్స్ కొంచెం జర బందోబస్తు ప్యాకింగ్ ఉండే. ఇక చూద్దాం. ఇక కారపూస మొత్తం స్నాక్సే. ఇక మంచిగా చిడితిండి అంతా తెప్పించుకున్నాం, గట్టిగా తింటాం. ఇక ఈ కర్జేలు, ఇక ఇది కూడా కారపూస, మళ్ళా కారపూస, ఇక ఇంకో కారపూస, అన్నీ స్నాక్సే. ఇక అటుకులు మెయిన్. ఇక బెడ్షీట్లు తెప్పించుకున్నాం మేము, బెడ్లు తెచ్చుకుండే దాని మీదకి ఇక్కడ కరెక్ట్ సైజు దొరకలే మాకు. సో అందుకని ఒక 2 బెడ్షీట్లు, కొన్ని విండో కర్టన్స్ తెప్పించుకున్నాం. ఇదేంటి, ఇది దేవుని కోసమని, దేవుని గదిలో ఆడ పెడతామని రాయేష్ అన్న స్పెషల్గా చేపించిండు. ఇది మినపప్పు పిండి. దీనికోసం రాయేష్ అన్న మస్తు రెసిపీ చేస్తాడు దీంతో. అది మీకు ఒక షార్ట్లో చూపిస్తాం. ఇది మళ్ళీ సకినాలు, అటుకులు, ఇది కూడా కార స్పైసెస్. ఇవి ఇక్కడ మనకు అంత మంచిగా దొరికాయి, అంత క్వాలిటీ ఉన్నాయి. సో మన ఇండియా ఎట్లుంటాయో తెలుసుగా మీకు, అక్కడి నుంచి వెళ్ళేదిగా. ఇవి బగారా సామాన్ అన్నట్టు. ఇంకోటి ఇది అన్న ఫేవరెట్, ఇది రాయేష్ అన్నది, గోంగూర పికిల్, గోంగూర పేస్ట్, చింతకాయ పచ్చడి, ఇది టమాటా పచ్చడి, రవ్వ లడ్డు, చింతపండు. అంతే ఫ్రెండ్స్, అయిపోయినాయి. ఇట్లనే మేము అంటే ఒక సంవత్సరానికి ఒకసారి అయితే పక్కా వేసుకుంటాం పార్సల్. మెయిన్గా పండుగలప్పుడు వేసుకుంటాం. ప్రతిసారి పండుగ అప్పుడే వచ్చేది, కానీ ఈసారి జర డిలే వల్ల మరి ఎందుకో అట్లా అయింది. అంతే ఫ్రెండ్స్, అప్పడాలు కూడా వచ్చినాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.